ఇప్పుడు మనం వెజ్ నూడిల్స్ తయారు చేసుకుందాం. ముందు బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి అవి బాగా మరిగేంత వరకు పెట్టాలి. అవి బాగా వేడైన తర్వాత మనం అందులో నూడిల్స్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అవి బాగా కుక్ అయిన తర్వాత తీసేసుకొని ఇప్పుడు మనం పోపుకి స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి సాస్ యాడ్ చేసుకుందాం. టమాటా సాస్, సోయా సాస్, వెనిగర్, అన్నీ ఇందులోకి సాస్ యాడ్ చేసుకుందాం. ఇందులో సోయా సాస్ వేసాను, టమాటా సాస్ వేసాను, నూడిల్స్ మసాలా వేసాను. వేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ షెజ్వాన్ మసాలా వేసుకొని యాడ్ చేసేసుకుందాం. ఇది బాగా కలిసేంత వరకు కలుపుకొని కలుపుకుందాం. ఇప్పుడు నూడిల్స్ వేసుకొని కలిపేసుకుందాం. వీటిని పైకి కిందికి టాస్ చేస్తూ ఉండాలి. ఇలాగే ఆపకుండా టాస్ చేస్తూ ఉండాలి. పైన టమాటో కచప్ వేసుకొని ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు టాస్ చేస్తూ ఉండాలి. పైకి కిందకి అలాగే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. ఇంతే.